హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మనం ఎంతో రుచికరమైన నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే పచ్చి కొబ్బరి హల్వా తయారు చేసుకుందాం. చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పండుగలకి లేదా ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు ఏదైనా స్వీట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ప్రయత్నించండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా చూడండి, నా దగ్గర ఈ 2 చుక్కల పచ్చి కొబ్బరి ఉంది. నేను దీనితో ఇలా ముక్కల్లాగా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ పీసెస్లను వేసుకొని బరగగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉన్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరిని ఈ బౌల్లో వేసుకుంటున్నానండి. చూడండి, ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి ఒక బౌల్ నిండుగా అయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం వేడయ్యాక మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 4 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి. ఈ బొంబాయి రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరిని ఒక బౌల్ నిండుగా అయింది కదండి, అది వేసుకొని ఈ పచ్చి కొబ్బరిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ రెండింటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. వీటి కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ నుంచి కిందికి దించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక బౌల్ నిండుగా పాలు తీసుకోవాలండి. ఈ పాలు కొంచెం వేడయ్యాక చూడండి, ఈ పాలు కొంచెం వేడయ్యాక ఇలా కలిపి ఇందులో పచ్చి కొబ్బరి ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్తో హాఫ్ బౌల్ చక్కెర వేసుకొని చక్కెర మెల్ట్ అయ్యేంత వరకు కొంచెం సేపు కుక్ చేసుకోవాలండి. చక్కెరను మీ టేస్ట్కు అనుగుణంగా వేసుకోవచ్చండి. మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. ఇప్పుడు చక్కెర మెల్ట్ అయినాక మేము పక్కన తీసి పెట్టి ఉంచుకున్న ఈ పచ్చి కొబ్బరిని కూడా ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం లో మీడియంలో పెట్టుకొని ఈ పచ్చి కొబ్బరిని ఇలా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికించుకున్నాక ఇందులో కొంచెం కలరు, ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసి వీటన్నిటిని ఇలా కలుపుకోవాలండి. కలర్ మాత్రం పూర్తి ఆప్షన్ అండి. నేనైతే మాత్రం హల్వా కలర్ఫుల్గా కనిపించడానికి నేను ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసి ఇలా కుక్ చేసుకుంటున్నాను. మీకు కలర్ వద్దు అనుకుంటే మీరు ఈ కలర్ని స్కిప్ చేయొచ్చు అండి. చూడండి, ఈ విధంగా హల్వా ఉడికి కొంచెం దగ్గరికి వచ్చింది కదండి. చూడండి, ఈ విధంగా హల్వా కొంచెం దగ్గరికి వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇంకా కొంచెం సేపు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని చూడండి, హల్వా ఈ కన్సిస్టెన్సీలో రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని కిందికి దించేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఈ హల్వాని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. చూడండి, స్పూన్ సహాయంతో తీస్తుంటే హల్వా ఎంత చక్కగా వస్తుందో. మీరు కూడా
పండుగలకి లేదా ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు ఏదైనా స్వీట్ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ప్రయత్నించండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. పైన గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ను వేసుకుందామండి. చూడండి, ఎంతో రుచికరమైన ఎంతో టేస్టీగా ఉన్న ఈ పచ్చి కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది. ఇలాంటి ఎన్నో వీడియోస్ ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి, తప్పకుండా చూడండి. ఈ పచ్చి కొబ్బరి హల్వా మాత్రం చాలా తొందరగా క్విక్గా తయారు చేసుకోవచ్చండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతో అందంగా ఎంతో రుచిగా ఈ పచ్చి కొబ్బరి హల్వా తయారైందో. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం మన ఆర్ఎఫ్ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.